1717 మంది లబ్ధిదారులకి ఇళ్ల స్థలం కానీ ఇందిరమ్మ ఇళ్ళు కానీ ఆనాడు మొండుగోడలతో వదిలేసిన 2 BHK ఇళ్ళు కానీ 1717 మందికి ఈ సభలో ఉన్న నా నిరుపేద ఆడబిడ్డలకి ఇవ్వటం జరుగుతుంది. దీంతో పాటు మిత్రులు చెప్తున్నారు ట్రాన్స్జెండర్స్ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడా ఇయ్యని విధంగా మొదటి విడత రామగుండంలో 50 మంది నా సోదరీమణులకు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇది పేదోడి ప్రభుత్వం, పేదల కష్టాలు తెలిసిన ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం పరిపాలన అంటే ఇది. దొరల పరిపాలన అంటే అది. అక్కడ దొరల పరిపాలన, ఇక్కడ పేదోళ్ల ప్రభుత్వం, ఇందిరమ్మ పరిపాలన. అసలు సంబంధం ఉందా? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. పేదోళ్ల కష్టం తెలిసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అదే రకంగా గౌరవ స్థానిక శాసనసభ్యులు నన్ను ఇంకా 2 కోరికలు కోరారు. ఒకటి, సింగరేణి పరివాహక ప్రాంతంలో 76 జీవో. ఈ 76 జీవో ఎవరిచ్చారా? దివంగత నేత ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. ఆ ముఖ్యమంత్రి ఇచ్చిన జీవోని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రబుద్ధుడు ఆ జీవోని కూడా ఇంప్లిమెంట్ చేయలే. ఒక్క రామగుండ ప్రాంతంలోనే కాదు, సింగరేణి పరివాహక ప్రాంతంలో ఇలా 76 జీవోతో ఇవ్వాల్సిన నిరుపేదలు అర్హులైన వాళ్ళు ఉన్నారు. తప్పకుండా రాబోయే కేబినెట్లో ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీధరబాబు గారు సహచర మంత్రులమంతా చర్చించి పాజిటివ్గా సింగరేణి పరివాహ ప్రాంతంలో మిగిలిపోయిన 76 జీవోలో ఉన్న అర్హులైన పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు పక్కా ఇచ్చుకుందాము. అంతేకాదు